హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? ఉదయం తయారు చేసిన చపాతీలు నిలబడిపోతే సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా ఇవ్వబోతే తినలేదు. నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ఈ చపాతీ నూడిల్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఇవి తయారు చేసుకుంటూ ఒక మంచి విషయాన్ని చెప్పుకుందాం. శ్రీరాముని సోదరి గురించి తెలుసుకుందాం. శ్రీరామునికి సోదరి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. సీతారామ లక్ష్మణ ఆంజనేయుడు ఇలా రామాయణంలో ప్రతి పాత్ర మనకు తెలిసిందే. అయితే శ్రీరాముడికి సోదరి ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఆమె పేరు శాంత. దశరథ కౌసల్య దంపతుల మొదటి సంతానం. దశరథుడికి 9 పుత్రులు కలగక ముందే ఆమెను తన స్నేహితుడు అంగదేశానికి రాజైన రోమపాదుడికి దత్తత ఇచ్చారు. ఈమెను ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం జరిపించారు. వాల్మీకి విరచిత రామాయణం బాలకాండలో 9-8 సర్గలలోనూ ఈ ప్రస్తావన ఉంది. కర్ణాటకలోని కిగ్గా, నేపాల్లోని లలిత్పూర్లో, హిమాచల్లోని కులుకు వద్ద ఋష్యశృంగ శాంతిదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో పూజలు చేస్తే శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులం అవుతారని భక్తుల విశ్వాసం. పిల్లలకి ఏదైనా కానీ మసాలాలు ఉంటే కానీ వాళ్ళకి తినడానికి దగ్గరికి రావడం లేదు. అందుకనే కొద్దిగా మసాలాలు కలిపి ఆరోగ్యం కోసం అన్నీ టమోటో, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ వేసి నేను ఇలా తయారు చేస్తున్నాను. ఈ మిగిలిపోయిన చపాతీల్ని మనం ఇలా కట్ చేసుకొని ఆ గ్రేవీలో కలిపామంటే టేస్ట్ బాగా ఉంటుంది. పిల్లలు వద్దు అన్న ఈ చపాతీలను కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. ఈ గ్రేవీలో మనం ఈ చపాతీ పీసెస్ని కలుపుకుందాం. మా పిల్లలు వీటిని చూడంగానే ఆహా చపాతీ నూడిల్స్ అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.